యాదాద్రి భువనగిరి జిల్లా డబుల్ బెడ్రూమ్ రూమ్లో అర్హులైన వారందరికీ కేటాయించాలని అఖిలపక్షం ఆధ్వర్యంలో స్థానిక ఎంఆర్ఓ ఆఫీస్ ముందు లబ్ధిదారులు ధర్నాకు దిగారు. గతంలో బీఆర్ఎస్ కేటాయించిన డబుల్ బెడ్రూమ్లు 444 అసంపూర్తిగా ఉన్నాయని వాటి నిర్మాణం పూర్తి చేసి ఇవ్వాలని లబ్ధిదారులు కోరారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఇన్ని నెలలు గడుస్తున్నా పట్టించుకోకపోవడం ఏంటని ప్రశ్నించారు. ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని సిపిఐ నాయకురాలు బట్టుపల్లి అనురాధ డిమాండ్ చేశారు. లబ్ధిదారులతో ధర్నా కార్యక్రమం చేయడం జరుగుతుంది. అఖిలపక్ష ఆధ్వర్యంలో ఈ ధర్నా కార్యక్రమం చేస్తున్నాం. గతంలో 565 డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణం 2015లో శంకుస్థాపన అయింది. నేటికి కూడా ఇంకా అసంపూర్తిగానే నిర్మాణం ఉన్నది. అసంపూర్తిగా ఉన్న నిర్మాణాన్ని పూర్తి చేసి ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో ఆ లబ్ధిదారులకు వెంటనే ఇండ్లని ఇవ్వాలని కూడా ఈరోజు ధర్నా కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఇవాళ మేము నెల 15 రోజుల క్రితం ఎంఆర్ఓ ఆఫీస్ ముందు ధర్నా కార్యక్రమం చేసినాం. ఆ రోజు లబ్ధిదారులకు అందరికీ కూడా ఎంఆర్ఓ గారు ఒక హామీని ఇచ్చారు. ఏంటంటే మేము ఎమ్మటే బడ్జెట్ కేటాయించి నిర్మాణాన్ని పూర్తి చేసి మీకు అందజేస్తామన్నాడు. ఈ రోజు ఎంఆర్ఓ గారు చెప్తున్నటువంటి పరిస్థితి ఏంటంటే డబల్ బెడ్రూమ్ కి బడ్జెట్ అనేది రాలేదు, మా చేతిలో ఏం లేదు, అది ప్రభుత్వం చేతిలో ఉన్నదని చేతులు దులిపేసుకొని మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి వెంటనే ఇవాళ ఏదైతే అసంపూర్తిగా ఉన్నటువంటి డబల్ బెడ్రూమ్ నిర్మాణానికి ఎంత బడ్జెట్ అవుతుందో ఆ బడ్జెట్ ని కేటాయించి నిర్మాణాన్ని పూర్తి చేసి వెంటనే ఇవ్వాలని కూడా ఇవాళ ప్రభుత్వాలను డిమాండ్ చేస్తున్నా. లేని పక్షంలో లబ్ధిదారులతోని డబుల్ బెడ్రూమ్ ఇండ్లను ముట్టడిస్తామని కూడా హెచ్చరిక చేస్తున్నాం. మొన్న జరిగినటువంటి అసెంబ్లీలో మరి ఇవాళ కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కుమ్మం అనిల్ రెడ్డి గారు డబుల్ బెడ్రూమ్ నిర్మాణం విషయంపై ఎందుకు మాట్లాడలేదని కూడా ఇవాళ మేము ప్రశ్నిస్తున్నాం.